హాయ్ అండి, నేను మీ లవ్ యూ మమ్మీ. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా నేను చేసిన ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఎలా చేశానో మీరు కూడా ట్రై చేసి ఈ ఐస్ క్రీమ్ ఎంత టేస్టీగా ఉందో మీరు కూడా టేస్ట్ చూసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టాలని అనుకుంటున్నానండి. ఒక అర లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకొని బాగా కాగబెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్లు మిల్క్ పౌడర్లో కొంచెమంతా ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలిపి పెట్టుకున్నానండి. అందులో కాగిన పాలని ఒక 2 స్పూన్లు తీసుకొని ఉండలు లేకుండా ఈ పొడి కలిపి పక్కన పెట్టుకున్నానండి. కాగిపోయిన పాలల్లో మనం కలుపుకున్న మిల్క్ పౌడరు, ఎల్లో ఫుడ్ కలరు అందులో వేసేసి బాగా దగ్గరగా మరిగేంత వరకు, కొంచెం చిక్కబడేంత వరకు ఉంచానండి. మామిడికాయ నా దగ్గర బంగినపల్లి దొరకలేదండి, ఇది చిన్న రసాలండి. అవి రసం తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని అందులో పాల మీద మీగడ వేసి మనం పాలు, మ్యాంగో జ్యూస్ అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. దాన్ని ఒక ప్లాస్టిక్ గిన్నెలో వేసి ఒక 4 గంటల ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత ఇలా వస్తుందండి. అది ఇలా తయారవుతుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టింది మొత్తం అందులో వేసేసి అందులో కొంచెం స్మెల్ కోసం ఎసెన్స్ వేసి ఇలాగా క్రీమీగా పట్టుకోవాలండి మిక్సీ. ఇలా క్రీమీగా వచ్చిన దాన్ని మళ్ళీ మనం బౌల్లో వేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక 5 గంటల సేపు మనం దాన్ని టచ్ చేయకోకుండా అలా వదిలేసేయాలండి. ఫ్రిడ్జ్లో పెట్టి మొత్తం గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత బాగా ఇలాగా ప్రెస్ చేసి కొంచెం నేలకి కొడితే మొత్తం సమానంగా అవుతుందండి. దాంట్లో మనం టూటీ ఫ్రూటీ వేసేసుకొని తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసిన తర్వాత ఇలా ఉందండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. అలాగే మా పిల్లలు కూడా తిన్నారు, చాలా బాగుందన్నారు. సేమ్ షాపుల్లో దొరికే ఐస్ క్రీమ్ లాగే వచ్చిందని చెప్పారండి. మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. ఈ ఐస్ క్రీమ్ని ఇలా గాజు బౌల్లో వేసేసుకొని టూటీ ఫ్రూటీ అలాగే బాదం పప్పును కూడా ఐస్ క్రీమ్ పైన ఇలాగా వేసుకున్నానండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా వేసుకోండి. ఈ పల్లెటూరు అమ్మాయి ఇలా ఐస్ క్రీములు అలా ఎలా తయారు చేస్తుంది అనుకుంటున్నారా? నాకైతే ఏమీ తెలియదండి. నేను యూట్యూబ్ చేస్తున్నాను, అలాగే వేరే వాళ్ళ యూట్యూబ్ని కూడా నేను చూస్తున్నానండి. చూసి దాన్ని బట్టి నేను చేస్తున్నాను. నా సొంతంగా వచ్చింది ఏమీ కాదు.